తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరింత ముదిరింది. ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై జాతీయ స్థాయి పోరాటానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఆల్ పార్టీల ఎంపీలతో కలిసి హస్తినా వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దే పనిలో ఉన్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కృష్ణ మొత్తం కొలగొట్టిరు వాళ్ళు, అదే ఊపు మీద గోదావరి బేసిన్కి వచ్చింది. ఈ 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది, ఈ 10 ఏళ్లలోనే కదా ఈ దుర్మార్గం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసిరని ఓకే, 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్ళు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్లు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు. సరిగ్గా చూడు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా, సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది, మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చెప్తున్నాడు అని ఆయన తయారవుతాడు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని ముందడుగు వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అన్ని పార్టీల ఎంపీలను పిలిచి సమస్యను వివరించారు మంత్రి ఉత్తమ్. ఇక కేంద్రం మీద ఒత్తిడి పెంచడంపై ఫోకస్ పెట్టారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలవాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సిఆర్ పాటిల్ను కలవనున్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఉల్లంఘనలపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రం గనక న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశపిషలు లేవు. సామభేద దాన దండోపాయాల మొదటి అంకంలో ఉన్నాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసి ఫిర్యాదు చేసినాం, జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసినాం, ఎన్విరాన్మెంట్ మినిస్టర్కు లెటర్ రాసినాం, ఫినాన్స్ మినిస్టర్కు లెటర్ రాసినాం. రేపు అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం, అందరినీ కలుస్తాం. అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. హస్తిన వేదికగా రాష్ట్ర జలహక్కులను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ సర్కార్. ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలిసి అభ్యంతరాలు తెలియజేయడంతో పాటు రాష్ట్ర హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని చెప్పాలని డిసైడ్ అయింది.